అందరికీ ఆరోగ్యం పంచడమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయమని ప్రైవేట్ ఆసుపత్రుల సమస్యలను పరిష్కరించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అండగా ఉంటుందని ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామరెడ్డి అన్నారు. ఖమ్మంలో ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో కార్డియో క్రిటికల్ కేర్ రివ్యూ ప్రత్యేక సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేస్తున్న ఎంపీ రఘురామరెడ్డి మాట్లాడుతూ ప్రైవేట్ ఆసుపత్రుల సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్తానన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని వర్గాల ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తుందని అన్నారు. కాంగ్రెస్ నేత మువ్వ విజయబాబు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తుందన్నారు. ప్రతి నియోజకవర్గానికి 100 పడకల ఆసుపత్రిని ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. And I'd like to invite our Mr. Vijaybabu Garu, State Irrigation Corporation Chairman, onto the dais. Welcome, sir. And I would like to invite our Honorable General Secretary of IMA Telangana, Ashok Garu, sir, onto the dais. The past President of IMA Telangana, Honorable Kaliprasad Garu, onto the dais. And I would like to invite our Chairman of the Ayush Hospitals Vijayawada, Koduru Gopalakrishna Garu, onto the dais. And I would like to invite Velikonda Srinivasa Garu, sir, our Vice President of IMA Telangana, onto the welcome, sir. And I would like to invite the IMA Khammam Secretary Dr. Jagadish sir, onto the dais. And I would like to invite the President-elect of IMA Khammam, Rihana Madam, onto the dais. Welcome. May everybody be happy, healthy, pain, sorrow, be free from pain. Avanni sadhyam gaadu in the real world. Doctors are there to solve these problems. Ante kontavaraku meerandaru unnaru ee problem solve cheyadaniki. These are all life problems. Cardiac issues are also lifestyle generated issues anamata. 80% of the time anamata ee cardiac issues mana lifestyle మీద ఆధారపడి ఉంటుంది అన్నమాట. సో ఐ థింక్ పబ్లిక్లో కూడా కొంతవరకు అవగాహన వస్తే యూ కెన్ సాల్వ్ దీస్ ప్రాబ్లమ్స్. లైఫ్ స్టైల్లో ఫుడ్ హ్యాబిట్స్, ఎక్సర్సైజ్, స్ట్రెస్, సో మెనీ ఇష్యూస్ ఆర్ రెస్పాన్సిబుల్ ఫర్ కార్డియాక్ ఇష్యూస్. ఇప్పుడే డాక్టర్ గారు చెప్పారు వివిధ రకాలుగా స్టేట్ గవర్నమెంట్తో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ట్రేడ్ లైసెన్స్ గురించి నారాయణరావు గారు చెప్పారు. అది మొత్తం రాష్ట్రానికే సంబంధించిన ఇష్యూ అనుకుంటాను. మీరు రిప్రజెంటేషన్ ఇచ్చారండి హెల్త్ మినిస్టర్కి దీని గురించి? ఓకే, వీల్ టేక్ ఇట్ అప్ అండి. ఎంతవరకు ఐ మే సక్సీడ్ ఇన్ దిస్ ఐ డోంట్ నో, బట్ డెఫినెట్లీ ఐ టేక్ దిస్ ఇష్యూ అప్. అనదర్ ఫ్యాక్టర్ మీరు చెప్పారు, హాస్పిటల్స్ దానికి ఉన్న రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. అంటే చిన్న హాస్పిటల్కి అంటే 30 బెడ్ హాస్పిటల్కి ఆర్ 35 బెడ్ హాస్పిటల్కి ప్లస్ పెద్ద కార్పొరేట్ హాస్పిటల్స్కి కొంత డిఫరెన్షియేట్ చేయమని అడిగారు. అదే ఈజ్ దట్ మై అండర్స్టాండింగ్ అండి? దానికి ప్రయత్నం చేద్దాం. యాక్చువల్లీ రూల్స్ ఫ్రేమ్ చేస్తున్నప్పుడు మీరు అన్నట్టు ఐఎంఏ రిప్రజెంటేటివ్స్ని తప్పక దే షుడ్ ఇంక్లూడెడ్ దెమ్. దట్ వుడ్ బీన్ ద కరెక్ట్ థింగ్ అనమాట. సరే, అది వీ డోంట్ నో వాట్ ద రీజన్స్ ఆర్. దెన్ కేసెస్ గురించి మాట్లాడారు. అది ప్రతి చోట జరుగుతుంది, నాట్ ఓన్లీ ఇన్ ఖమ్మం, నాట్ ఓన్లీ ఇన్ ద స్టేట్, మన దేశవ్యాప్తంగా వైలెన్స్ అగేన్స్ట్ డాక్టర్స్ అనేది చాలా చోట్ల జరుగుతుంది. Unfortunately, we politicians are responsible for
quite a few of those cases supported by politicians who are not a proper frame of mind, politicians who are not educated, politicians who are only interested in votes. We will try and curb that as much as possible. Khammam varakaithe I will issue strict instructions collector gariki, commissioner gariki to take care of this and make sure that the rules and regulations are followed. As far as permissions వచ్చే వరకైతే it's a reasonable request. Single window మీరు అడిగింది సింగిల్ విండో అడిగారు. ఇట్స్ a very reasonable request. ఎందుకంటే మున్సిపల్ కార్పొరేషన్ రూల్స్ కొరకు కూడా there is a single window clearance. అది మరి I don't know if it's there and not being properly followed, but I'll definitely take this issue up also. We are here to solve problems of the people. So the doctors fraternity, the medical fraternity is also part of the people here. They're doing a real noble job. It's a selfless and thankless job. We'll definitely take up the issues and try and solve as much as possible. Meeru parking gurinchi adigaru. Mari I don't know, I have to take that up. Mana అధికారులతో మాట్లాడి పార్కింగ్ అంటే జనరల్ పార్కింగ్ గురించి కూడా we can take it up. ఇక్కడ షార్టేజ్ తప్ప ఉంది, ఖమ్మం ఊళ్ళో తప్ప ఉంది. We will take that up also. Any other issues మీరు మా వద్దకు తీసుకొస్తే we can look into it and individually I will try and solve the problems. Unlike other politicians నేను మొత్తం చేసేస్తానని చెప్పలేను. నేను ఎంతవరకు సాధ్యపడుతుందో అది ప్రయత్నం చేస్తాను. అటువంటి ఆయుష్ హాస్పిటల్ వారికి అదేవిధంగా ఖమ్మం IMA కమిటీ వారికి అభినందనలు తెలియజేస్తూ ఉన్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పెద్దలు గౌరవనీయులు రామ్ సాయం రఘురామ్ రెడ్డి గారికి, స్టేట్ IMA కమిటీ మెంబర్స్కి, జిల్లా IMA కమిటీ మెంబర్స్, అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్స్ అందరికీ ముందుగా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. చాలా సంతోషం, ఓ మంచి కార్యక్రమాన్ని IMA తరఫున ఏర్పాటు చేయటం, దానికి ముఖ్య అతిథిగా గౌరవనీయులు రామ్ సాయం రఘురామ్ రెడ్డి గారిని కూడా ఆహ్వానించటం. రఘురామ్ రెడ్డి గారు కూడా ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో కానీ అక్కడ సెంట్రల్లో కానీ ఏ ఇబ్బంది ఉన్నా కూడా మీ అందరి పక్షాన నిలబడి కొట్లాడే వ్యక్తి. నాకు తెలిసి రఘురామ్ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత ఖమ్మంలో కూడా కొన్ని హాస్పిటల్స్కి CMRF విషయంలో అడ్డంకులు ఉంటే అది ఆరోగ్య హాస్పిటల్ సుమంత్ గారు MP గారి దృష్టికి తీసుకొస్తే దాన్ని CM గారితో మాట్లాడి వాటిని క్లియర్ చేయించిన బాధ్యత తీసుకొని వాటిని క్లియర్ చేయించారని కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసినట్లయితే రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రధానంగా విద్యా వైద్యం మీద ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అత్యంత ప్రాధాన్యత పెట్టి పనిచేస్తూ ఉన్నారు. దానిలో భాగంగా ఎవరైతే ఈ రాష్ట్రంలో పేదలు ఉన్నారో ఆ పేదలకి వైద్యం అందాలనే ఉద్దేశంతో ప్రతి నియోజకవర్గంలో 100 పడకల హాస్పిటల్స్ ని ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తీసుకున్నారని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మనం చూసినట్లయితే ఇక్కడ నేను DCCB చైర్మన్ గా పనిచేసిన క్రమంలో మా రైతాంగానికి కూడా ఈ హాస్పిటల్ సేవలు అందాలనే ఉద్దేశంతో ఒక ట్రస్ట్ని ఏర్పాటు చేసుకొని మేము రైతులందరూ కూడా తలా ఒక 500 రూపాయలు వాళ్ళు ఆ ట్రస్ట్ లో జమ చేసి హాస్పిటల్ ద్వారా రైతులకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఒక కార్యక్రమాన్ని తీసుకుంటే దానిలో కూడా కొన్ని రాజకీయాలు అడ్డంకులు సృష్టించి దాన్ని ఆపే ప్రయత్నం టైం ఇది. సో రెస్పాన్స్ కూడా మీరు అందరూ బాగా ఇచ్చారు.
అలాగే ఎంపీ గారు ఉన్నారు కాబట్టి మనకు కొన్ని బాధలు ఉన్నాయి, అవి కూడా చెప్దామని సార్కి కలిసి చెప్పాము. బట్ స్టిల్ అందరం మీ ముందు చెప్తే బాగుంటుంది అనుకుంటున్నాను. సో మాకు సార్ ట్రేడ్ లైసెన్స్ ఒకటి ఇబ్బంది ఉంది సార్. సో అది స్టేట్ ఇష్యూ. బట్ పర్టికులర్గా ఖమ్మం వరకు అయితే మాకు పార్కింగ్ లేదే రిజిస్ట్రేషన్ ఇవ్వట్లేదు సార్. చెప్పడానికి బాగానే ఉంది, పార్కింగ్ లేకుండా ఎట్లా ఇవ్వాలని అడగటం. బట్ 25 ఏళ్ళ క్రితం కట్టిన బిల్డింగ్స్కి వైరా రోడ్లో పార్కింగ్ చూపించడం మాకు చాలా కష్టంగా ఉంది సార్. సో అథారిటీస్ని అడిగాము. బట్ ప్రజలు కూడా అవును అన్ని రోడ్డు మీద ఉంటే ఎట్లా అంటున్నారు, కానీ బాగానే ఉంది అది ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో. బట్ పాసిబిలిటీస్ కూడా లేవు. సో మేము అడిగింది ఏంటంటే చేపల మార్కెట్ కానీ పాత రైతు బజార్ కానీ ఏమైనా పబ్లిక్ పార్కింగ్ చేస్తే బాగుంటుందని మాకు ఉన్న ఒక చిన్న ఆలోచన. అది అందరికీ పనికి వస్తుందని. సో కలెక్టర్ గారిని కలిసాము, పార్కింగ్ లేకుండా ఎట్లా ఇవ్వాలని అడిగారు. అట్లాంటి చిన్న చిన్నవి ఉన్నాయి సార్. మాకు 11 to 12 పర్మిషన్స్ కావాలి. అందులో మెయిన్ ఫైర్ 2 yearsకి ఒకసారి తీసుకోవాలి. పాత బిల్డింగ్స్కి ఫైర్ అప్పుడు లేవు సార్. 60,000 6 lakhs కెపాసిటీ సంప్ అడుగుతున్నారు, లేకపోతే చుట్టూ ప్లేస్ అడుగుతున్నారు. కొత్త బిల్డింగ్లు ఓకే, బట్ పాతటికి అట్లాంటివి కొన్ని చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నాయి సార్. ప్లస్ సెంట్రల్ లా సార్, ఒకసారి మిమ్మల్ని కలిసాము. స్టేట్లో లా ఉంది కానీ సెంట్రల్లో లేదు. దానికి ఎందుకు మీరు క్వశ్చన్ చేశారు, ఇక్కడ ఉంది కదా మీకు ఎందుకని. బట్ ఇక్కడ ఏంటంటే అది నాన్ బెయిలబుల్ కాదు. సో వాళ్ళు అట్లా అరెస్ట్ అయ్యి ఇట్లా మా ముందే బయటకు వస్తున్నారు. సెంట్రల్ లా అయితే నాన్ బెయిలబుల్ చేయమని అడుగుతున్నాం సార్. ఇవాళ టాపిక్ మొత్తం కార్డియాలజీ మీద పెట్టాం సార్ అందరికీ. సో విచ్చేసినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ మాట్లాడవలసిందిగా ఆయుష్ హాస్పిటల్ చైర్మన్ గోపాలకృష్ణ గారిని కోరుకుంటున్నాను. మన అతిథులు మన ఖమ్మం ఎంపీ రామసాయం రఘురామరెడ్డి గారు, అదేవిధంగా మన పాస్ట్ ప్రెసిడెంట్ డాక్టర్ కాళీప్రసాద్ గారు, మన స్టేట్ సెక్రటరీ ఐఎంఏ డాక్టర్ అశోక్ గారు, మన బ్రాంచ్ ప్రెసిడెంట్ నారాయణరావు గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి అతిథులకు మరియు కింద ఉన్నటువంటి మన డాక్టర్స్ మిత్రులకు మరి అతిథులందరికీ నమస్కారం. మొట్టమొదటిసారిగా మన ఖమ్మం ఎంపీ గారు ఐఎంఏకి రావడం జరిగింది. హలో సార్, ఖమ్మం ఫస్ట్ టైం మేము కంటిన్యూస్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాం సార్. ఇది లోకల్ బ్రాంచెస్లో అంటే పెరిఫరీ బ్రాంచెస్లో స్టార్ట్ చేయడం ఇదే మొదటిసారి సార్. అంటే తెలంగాణ మెడికల్ కౌన్సిల్ కూడా డాక్టర్స్ అందరూ అప్డేట్ కావాలని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఎవ్రీ 5 years ఈ క్రెడిట్ అవర్స్ ఉండాలని చెప్పేసి తలచి వేరే కాన్ఫరెన్స్కి వెళ్లకుండా ఖమ్మంలోనే కండక్ట్ చేసుకోవడం కోసం ఈ విధంగా మేము ఏర్పాటు చేసుకున్నాం సార్. అదేవిధంగా మేము మా ఐఎంఏ హాల్కి సార్ అంటే మా డాక్టర్ గారు కూడా చెప్పారు లోకల్లో కూడా హాస్పిటల్కి పార్కింగ్ ప్రాబ్లం ఉందని. అదేవిధంగా గతంలో ఎప్పుడో జయచిత్తర్ రెడ్డి గారు, అప్పుడు ఇటుకి గారు వారందరూ కూడా ఇక్కడ తలిచి ఇక్కడ ఐఎంఏ హాల్ కట్టడం జరిగింది సార్. ఇప్పుడు అందరూ కార్లలో వస్తున్నాం కాబట్టి పార్కింగ్ అనేది చాలా ఇబ్బంది అవుతుంది సార్. అంటే లోకల్ పక్కన కూడా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మేము మా ఐఎంఏ తరఫున ఆన్ బిహాఫ్ ఆఫ్ ఖమ్మం మరియు అదే స్టేట్ ఐఎంఏ తరఫున కూడా నేను వైస్ ప్రెసిడెంట్ కూడా సార్. మన ఓన్ ఆర్గనైజేషన్ ఐఎంఏ మెయిన్గా వెల్ఫేర్ యాక్టివిటీస్, డాక్టర్స్కి వెల్ఫేర్ యాక్టివిటీస్ చేస్తుంది. ఆ వెల్ఫేర్ యాక్టివిటీస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ స్కీమ్స్ అండ్ అప్డేషన్ ఇన్ అవర్ ఫీల్డ్, ఇన్ అవర్ మెడికల్ ఫీల్డ్. ఆ స్కీమ్స్ 4 ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్నాను. ఎఫ్ఎస్ఎస్ స్కీమ్, ఫ్యామిలీ సెక్యూరిటీ స్కీమ్, ఎఫ్బిఎస్ స్కీమ్ అంటే ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్, పీపీడబ్ల్యూ స్కీమ్, ప్రొఫెషనల్ ప్రొటెక్షన్ అండ్ వెల్ఫేర్ స్కీమ్ అండ్ హెల్త్ స్కీమ్. ఈ 4 స్కీమ్లలో ఎఫ్ఎస్ఎస్, ఎఫ్బిఎస్ స్కీమ్లో మన తదనంతరము మన ఫ్యామిలీ మెంబర్స్కి ఆర్థికంగా సహాయం చేయడానికి పనికొస్తాయి. ఇలా మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఓకే రఘురామరెడ్డి గారికి ఖమ్మం ఐఎంఏ తరఫున ప్లీజ్ గివ్ బిగ్ క్లాప్. ప్రెసిడెంట్ ప్లీజ్ ఫస్ట్ టైం సార్ సెక్రటరీ ప్రెసిడెంట్ ఎలెక్ట్ సార్ స్పెండ్ సమ్ టైం ఫర్ ఖమ్మం ఐఎంఏ. స్పెషల్ థ్యాంక్స్ సార్. అలాగే అవర్ చీఫ్ అనదర్ గెస్ట్ విజయబాబు గారు, అవర్ ఖమ్మం ప్రెసిడెంట్ గారు నారాయణరావు గారు, దయాల్ సింగ్ గారు, కాళీప్రసాద్ గారు,
అలా బొల్లికొండ శ్రీనివాస్ గారు, అవర్ స్వప్న మేడం అండ్ విత్ చీఫ్ గెస్ట్ ఆఫ్ అవర్ రఘురామ్ రెడ్డి గారు. ఇట్ ఈస్ వెరీ వెరీ గ్రేట్ ఆనర్. అండ్ ఆల్సో ఆన్ బిహాఫ్ ఆఫ్ ఖమ్మం ఎంఏ ఐ విల్ థ్యాంక్ అవర్ స్టేట్ ఎంపీ సార్, అవర్ స్టేట్ సెక్రటరీ మీరు మాట్లాడారు. I would, from the behalf of Khamma MA, I would like to share something to Khamma State Secretary Ashok Garu and Dayav Singh Garu. We have already crossed the 700 members of Khamma MA, sir. Continuously we are doing CMEs and also so many conduct the awareness programs and also social programs like floods during floods time. More than my father has worked in 1975 as dental surgeon in government hospital. Khamma has been very active in all fields. As you all know, Indian Medical Association is the largest NGO of the world with 4,50,000 members. We not only take care of the rights and services of the doctors, but we also serve the society. In our IIT Telangana state, Dr. Kali Prasad had initiated a blood bank. In 2 months, we will be starting a blood bank for the service of the society. We do regular social services. As you know, in COVID, people used to praise doctors, but after that, government has created so many hurdles for the practitioners. Single clinic also, a doctor has to shell 30 to 40,000 to get clinical establishment registration. And there are so many unnecessary things. Pollution, biomedical. I am a dermatologist, but I am paying the fees where there is no need to. So such things, sir, as a MPs Garu, there are certain things for the doctors in the state also. Other states, they have this legal establishment, single doctor practice just pollution and fire, the biomedical, we are paying the amount. వాళ్ళు తెచ్చి పెట్టారు సర్టిఫికేట్ ఇస్తారు అంతే, వచ్చి చూడరు. బట్ మా డాక్టర్ క్లినిక్ రిజిస్టర్ చేయాలి. 40 years with asymptomatic patient, would you like to go for CT angio or direct angio with all these risk factors? High cholesterol. What is the reliability or correlation factor of CT angio with the regular invasive angio? Because I have some cases where I prefer to go for direct angio rather than CT angio, unless it is an emergency procedure. Like patient has to go for surgery and he is with the risk factors, then you may go for CT angio, not any routine practice. That is what my feeling is. మరియు ముందున్న ఐఎంఏ మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. ఎంపీ గారి తండ్రి యాక్చువల్లీ బిలాంగ్స్ వరంగల్. రామసాయం సురేంద్ర రెడ్డి అంటే వరంగల్లో తెలియని వ్యక్తి ఉన్నారు. లెజెండరీ పర్సనాలిటీ ఇన్ ది పాలిటిక్స్. అంటే జనరల్ పొలిటీషియన్స్ మనం ముఖస్థుతిగా మెచ్చుకుంటాం, తర్వాత తిడుతుంటాం. కానీ ఇప్పటి వరకు రామసాయం సురేంద్ర రెడ్డి గారి గురించి నెగిటివ్ మాట్లాడిన వ్యక్తి వరంగల్ లేదు. సాధ్యమైన శక్తి కాదు. రియల్లీ ఐఎమ్ వెరీ ప్రివిలేజ్, హానర్ టు షేర్ దాట్ విత్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. నైస్ టు సీ యూ. అలాగే ఐఎమ్ ఆల్సో ప్రెసిడెంట్ ఆఫ్ ది ఆల్యూమినీ KMC. 5 years 6 years బ్యాక్ వచ్చాను. డైమండ్ జూబ్లీ సెలబ్రేషన్ అప్పటికి ఇప్పటికి ఐఎంఏ బిల్డింగ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్. రియల్లీ కంగ్రాచులేట్ ఐఎంఏ ఖమ్మం ఫర్ కన్స్ట్రక్టింగ్ ఎ వండర్ఫుల్ బిల్డింగ్. సో మిత్రులారా, CME కంటిన్యూడ్ మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ గుడ్. You refresh the work, knowledge and skills. But at the same time, మిత్రులందరూ కూడా అంటే ప్లీజ్ థింక్ అబౌట్ IMA, Indian Medical Association. It is the only organization which will look after, which will fight for our rights and which will look after our welfare of the primary people. కానీ దురదృష్టవశాత్తు మనము వాట్సాప్లో యాక్టివ్ ఉంటాం, మన మీటింగ్లో రావాలని మాత్రం మనం రాము. మనం ఓపిలో కూర్చుంటాం, మన ప్రాబ్లమ్స్ మాత్రం మన లీడర్స్ సాల్వ్ చేయాలని కోరుకుంటాం. మన నారాయణరావు గారి మాటల్లో ఒక ముఖ్యది మన గౌరవనీయ పార్లమెంట్ సభ్యులు రఘురామారెడ్డి గారు దీనికి ఒక
గౌరవవతిగా విచ్చేయడానికి సమ్మతించడమేని ముఖ్య కారణం. వారికి మా కృతజ్ఞతలు. ఇటువంటి CMAలు మరిన్ని జరగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. Good event because we should learn all the new things in our medical profession, and I thank Ayush Hospital for organizing this CME, and I thank everybody who has attended, and I request